ఎన్ని రోజులని ఇలా అమ్మాయితో మాట్లాడకుండా రహస్యంగా లవ్ చేయాలి? ఈరోజు ఎలాగైనా ప్రపోజ్ చేయాలి. ఎస్, తనకి ఈరోజే ప్రపోజ్ చేస్తా. అమ్మయ్య, వచ్చింది. అయ్యో, మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. అది నాకు తెలుసండి, కానీ నా ఫోన్. ఇంతకీ మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ఒక అమ్మాయి కోసం 25 సంవత్సరాల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నా. ఏవండి, 25 సంవత్సరాలు ఏంటండి? అవునండి, మా అమ్మ నాన్న ఈ ప్లేస్ లోనే లవ్ లో పడ్డారంట. అందుకే ఆ అమ్మాయి కోసం ఇక్కడే వెయిటింగ్ లో ఉన్నాను. అమ్మాయి ఎవరండి? ఏమోనండి. ఏమో ఏంటండి? అవునండి, నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదు. నేను ఏ అమ్మాయి అందం చూసి స్ట్రక్చర్ చూసి లవ్ చేయను. ఆ అమ్మాయి మనసు ఏంటో తెలుసుకుని లవ్ చేస్తా. ప్రస్తుతానికి ఇక్కడ కూర్చొని మా అమ్మ నాన్న లవ్ ని లవ్ చేస్తున్నా. ఓ అవునా, గుడ్ జాబ్. మీ అమ్మ నాన్నది కూడా లవ్ మ్యారేజేనా? అబ్బే కాదండి, అరేంజ్ మ్యారేజ్. కాబట్టి మీలానే మా అమ్మ నాన్నల్ని లవ్ చేస్తున్నా. ఏంటండి ఇది? అందరూ ఇలా ఆలోచన చేస్తే మన కో ఎడ్యుకేషన్ లో ఎందుకు చదువుకుంటాం? అవునండి, కరెక్టే. లవ్ మ్యారేజెస్ తప్పు కాదు, కానీ ఈ కాలంలో లస్ట్ ని కూడా లవ్ అంటున్నారు కదా. అంటే నేను ఇలా వెయిట్ చేయడం కూడా లస్ట్ అంటారా? అయ్యో, మీది స్వచ్ఛమైన లవ్ అండి. మనం లవ్ చేసిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా అమ్మా నాన్నలు కూడా లవ్ చేస్తారు. మరి మీరెవరినైనా లవ్ చేస్తున్నారా? చేస్తారా? అవునండి, లవ్ చేస్తాను మా అమ్మ నాన్నల్ని. మళ్ళీ ఫస్ట్ తెచ్చింది. ఏవండి, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ ఎప్పుడు ఇస్తారో వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటాను. ఓకే.
ఏవండి, నా ఫోన్ ఎత్తడం లేదండి. ఎలా ఎత్తుతాడు? మీ ఫోన్ సైలెంట్ లో ఉంటే ఇటు ఇవ్వండి, నేను చేస్తా. ఎత్తాడు. మీ పేరేంటి? లావణ్య. హలో సార్, లావణ్య గారి ఫోన్ మీకు దొరికిందంట కదా, ఆమె ఇక్కడ వెయిట్ చేస్తుంది. ఏమండి, మీ ఫోన్ నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. నేను రానా? ఎందుకు? నా మీద మీకు నమ్మకం లేదా? నేను మోసం చేస్తానా? లేదులేండి, మీరే తీసుకురండి. ఓకే. ఇదిగోండి మీ ఫోన్. ఏవండి, ఈ ఫోన్ మీది కదా? కాదండి, ఈ ఫోన్ మీదే. మీ ఫోన్ టచ్ పోయిందంట, అందుకే కొత్తది వేయించి ఇచ్చారు. మరి మీ ఫోన్ ఏది? నా ఫోన్ రిపేర్కి ఇచ్చానులేండి. అయ్యో, మా అమ్మ నాన్నలు ఫోన్ చేస్తారు, నేను వెళ్ళరానా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమండి, మీ నెంబర్ ఇవ్వరా? ఓ సారీ, నేనే నా నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9652649429. ఓకే బాయ్. ఓకే బాయ్. హలో లావణ్య గారు, నిన్న మనం ఒక చోట కలిసాం కదా, అక్కడ నా చైన్ పడిపోయిందండి. ఆ చైన్ మా అమ్మ నాన్న నా కాబోయే గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వమని ఇచ్చారు, అది పోయింది. ఓ అవునా? అయితే మీరు రండి, నేను వస్తున్నా, ఇద్దరం వెతుకుదాం. ఏమండి, నా చైన్ దొరుకుతుందంటారా? తప్పకుండా దొరుకుతుందండి. నా ఫోన్ ఎలా దొరికిందో మీ చైన్ కూడా అలానే దొరుకుతుంది. అప్పుడు మీ ఫోను, ఇప్పుడు నా చైను. ఏంటండి మనకే ఇలా జరుగుతుంది? ఏమోనండి. ఏవండి, మీ చైన్ దొరికిందండి. చాలా థ్యాంక్స్ అండి. ఏవండి, ఈ చైన్ నేను ఒకసారి పెట్టుకోవచ్చా? అలాగే పెట్టుకోండి. అయితే మీరే పెట్టండి. ఏమండి, మీకు నిజం లాంటి అబద్ధం చెప్పాలా? చెప్పండి. మీ ఫోన్ కొట్టేసింది నేనే అండి. హా? మీ దగ్గర ఉండేది నా ఫోనే. సరే, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే చెప్పండి. మీ అమ్మ నాన్నలు లవ్ చేసుకుంది ఇక్కడే కదా? అవును. తప్పుగా అనుకోకండి, క్షమించండి. మీ చైన్ కొట్టేసింది నేనే. అవునా? ఎందుకు? ఎందుకంటే మీరెందుకు నా ఫోన్ మార్చారు? మిమ్మల్ని లవ్ చేస్తున్నా, అందుకే. నేను కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నాను కాబట్టి మీ చైన్ కొట్టేశా.